తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. ఇక మిగతా వార్త చూసుకుంటే ఇందులో చూడు, తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ ఉన్నది మన దగ్గర. సన్నవడ్లకే బోనస్ అని మరొకసారి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతో పాటు భూమి లేని రైతులకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. అంటే రైతు వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో పెట్టారు. 30,000 నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పారు. ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చినామని చెప్పారు. మీరు నిజంగా నవకూరి ఇట్లాంటివి ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చినామంటే నవకూరి, ఎందుకంటే రాత్రి మేము కరీంనగర్ లో నాటారంలో స్టే చేసినాము. 3 సార్లు పోయింది కరెంటు, తెల్లారి కూడా 3 సార్లు పోయింది. ఇంకొక వీడియో చూపిస్తాను నేను మీకు. ఏడంటే స్క్రీన్ మీద కాబట్టి మేము ఆడ హోటల్లో తిని బయటకు వెళ్ళినాము. పెద్దపల్లి ఈ వీడియో రాత్రి 9 గంటలకి, రాత్రి 9 గంటల సమయంలో కరెంటు లేని పెద్దపల్లి. అదో చూడండి మిత్రులారా, ఇది పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తే మంచిగా ఉంటుండే. ఎవరేది బాబు, అర్థమైందా? ఇది నైట్ పెద్దపల్లిలో మేము తింటప్పుడు ఒక 10 నిమిషాలు కరెంటు పోయింది. తిని ఆ నుంచి మేడిగడ దగ్గరికి నియర్ బై వచ్చి స్టే చేద్దామని చెప్పేసి కాటారం అనే ఊరికి వచ్చి ఆడ ఉంటే నైట్ కొంచెం దోమలే ఇబ్బంది పెడుతున్నాయి. అంటే కరెంటు పోయి 2-3 సార్లు ఇబ్బంది పెట్టింది. నైట్ ఎండాకాలం 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నటువంటి మన బట్టి విక్రమార్క గారు ఈ వానాకాలంలో ఇప్పుడు పెద్ద కరెంటుకు పెద్ద డిమాండ్ కూడా ఉంటుంది. ఇప్పుడే 3-4 సార్లు కట్ చేస్తా ఉన్నావు. అది మాకు జరిగినటువంటి అనుభూతి. ఇక చూసేటువంటి ప్రజలు ఎండాకాలంలో మీకు కరెంటు పోకుండా వచ్చిందా ఒకసారి కింద కామెంట్ పెట్టండి. మనం ఉన్నది కొంచెం ఇక టౌన్ కాటారం అంటే కొద్ది ఏరియాకి టౌన్ లాగా ఉంటుంది. ఇంకా ఈ పక్కన కూడా చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఇంకా ఎట్లా పరిస్థితుందో దాన్ని ఇది ఎగ్జాంపుల్ సరిపోతుంది దానికి. సో అట్లా కరెంటు 24 గంటలు ఇచ్చిరంట. దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పిండు, భూమి లేని రైతులకు 12,000 ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారు, బడ్జెట్ లో మొత్తం వ్యవసాయానికి పెట్టినటువంటి లెక్క ఎంత ఒకసారి ఆంధ్రజ్యోతి ఈనాడు ఉంది చూడాలి. అలా వ్యవసాయానికి ఈయన ఆంధ్రజ్యోతి చాలా అద్భుతంగా రాసిండు. 72,000 కోట్లు ఆంధ్రజ్యోతి రాసిండు. అంటే చూపిస్తా ఇది బడ్జెట్ ఏంటిదయ్యా అంటే రైతు రాజధాని ఈ రెండింటికే బడ్జెట్లు అధికంగా కేటాయించారు, బడ్జెట్ లో పైసలు అధికంగా కేటాయించారు అని చెప్పేసి ఒక మాట చెప్తందుకు ఈయన ఆంధ్రజ్యోతి ఆయన ఏం చేసిండిరా, రైతు రాజధాని అని చెప్పేసి మీడియా ప్రధానంగా దీంట్లో పెట్టిండు. సో దీంట్లో ఏమున్నదయ్యా అంటే వ్యవసాయానికి ఎక్కువ పన్నులు ఎక్కువ నిధులు కేటాయించారు. 72,000 కోట్లు కేటాయించారు. ఈ లెక్క ప్రకారం వ్యవసాయానికి పెద్దపీట వేసి ఉంటే ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే మనం రైతు బంధు ఒక టర్ముకు ఎంత అవుతుంది అంటే ఎకరానికి 5,000 ఇచ్చేటువంటి రైతు బంధుకు ఒకసారికి ఇవ్వాలంటే 7,700 కోట్లు అవుతాయి. ఏది అది ఓన్లీ పట్టేదారులకు మాత్రమే 7,700 కోట్లు పెడితే ఒకసారి రైతు బంధు వస్తుంది ఎకరానికి 5,000 చొప్పున. దానికి వీళ్ళు ఏం చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు ఎడిషనల్గా ఇచ్చినటువంటి హామీ ఏంటిది, రైతు భరోసాని రైతు బంధును రైతు భరోసా పేరు చేసి ఆ రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 ఇస్తాం ప్రతి సంవత్సరం. అంటే ఒక టర్మ్ లో 7,500 కోట్లు ఇస్తాం, 7,500 ఇస్తామన్నారు. అంటే ఒక ఎకరానికి 15,000 ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇది ఓన్లీ పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కౌలు రైతులు 25 లక్షల నుంచి 30 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 25 లక్షల మందికి కౌలు రైతులకు కేసీఆర్ సర్కారు వాళ్ళని విస్మరించిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 25 లక్షల మందికి కౌలు రైతులకు ఎకరానికి 15,000 చొప్పున వాళ్ళు ఎన్ని ఎకరాలు కౌలు చేస్తే అన్ని ఎకరాలకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదొకటి. దాంతో పాటు ప్రతి వ్యవసాయ కూలీకి భూమి లేనటువంటి ప్రతి వ్యవసాయ కూలీకి ఎవరి పేరు మీద భూమి ఉండదో వాళ్లకు ప్రతి వ్యవసాయ కూలీకి 12,000 ఏడాదికి ఇస్తా ఉన్నారు. అంటే ఈ లెక్కన ఇప్పుడు 2 అదనంగా పడతాయి. అప్పుడు కేవలం ఎకరానికి 15,000 ఇస్తేనే 7,500 కోట్లు అయింది. ఇప్పుడు రైతులతో పాటు 10,000 ఇస్తేనే 7,700 కోట్లు అయింది. ఇప్పుడు ఎకరానికి 15,000 ఇస్తే దాన్ని ఎంత అవుతుంది, దాంతో పాటు కౌలు రైతులను యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, దాంతో పాటు వ్యవసాయ కూలీ రైతులను యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది. ఈ లెక్క మొత్తం కలుపుకుంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దాని ప్రకారం 16,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది రైతు బంధుకు. దానికి ఇప్పుడు ఓన్లీ పట్టదారులకి. మళ్ళీ ఇప్పుడు కౌలు రైతు వ్యవసాయ కూలీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఇది 30,000 నుంచి 40,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరానికి రైతు భరోసాకి అవుతుంది. ఈయన వ్యవసాయానికి పెట్టింది ఎంత అందులో 72,000. అంటే నువ్వు పెట్టినటువంటి సింహభాగం వ్యవసాయానికి పెట్టినటువంటి బడ్జెట్ లో అధిక శాతం 75% నిధులు రైతు భరోసాకు పోతే మరి మిగతా కార్యక్రమాలు ఏంటి అంటే ఇందులో కూడా చాలా మతలబు ఉంది. ఇది పెద్దపీట వేయడం కాదు, ఇది పెద్ద మోసం చేయడం అనేటువంటి విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అదేవి ఇయర్ ఇప్పటికి ఆల్రెడీ అన్నిటి కోతలు పెట్టి చూస్తున్నాము. సో ఇప్పుడు దీనికే 40,000-50,000 కోట్లు ఆల్రెడీ మనకి పెట్టింది ఎంత 72,659 కోట్లు. ఇలా దాదాపు 40 నుంచి 50 కోట్లు ఈ స్కీమ్ల కిందనే వెళ్ళిపోతే మరి మిగతా ఈ సబ్సిడీలు ఇవన్నీ వాటి సంగతి ఏంది?
వీళ్ళు ముందు నుంచి కాంగ్రెస్ చెప్తున్నది ఏంది, వీళ్ళకి అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్సిడీలు అనేది తీసిరు, ఓన్లీ రైతు బంధు పేరు చెప్పి సబ్సిడీలు అనేది తీసిరు అని చెప్పారు. మరి ఇప్పుడు ఇదే లెక్కలో చూసుకుంటే ఇళ్ళనే 50,000 కోట్లు వెళ్ళిపోతే మిగిలిన 20,000 కోట్లల్లో ఈ సబ్సిడీలు లోన్లు ఇవన్నీ ఎట్లా ఇస్తారు, ఏడికెళ్ళి వస్తాయి? సో అంటే ఏవి లేవు, ఇవి కూడా పెట్టారు. దాదాపు ఎప్పుడు కూడా ప్రతిసారి ఏం జరుగుతుంది, బడ్జెట్ ఇంత అని పెడతారు. బట్ ఆ బడ్జెట్ యూటిలైజేషన్ దగ్గరికి వచ్చేసరికి అంటే దాని వినియోగం అనేసరికి వచ్చేసరికి చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని మొత్తం వినియోగించారు, అది రావు, నిధులు ఇవ్వరు, దానికి ఏదో చెప్తారు, మళ్ళీ బడ్జెట్లకు వచ్చేసరికి దాన్ని మళ్ళీ ఏదో సదిరి చెప్తారు, అయిపోతుంది. సో నిధులు లేవంటారు అది అంటారు. సో ఇప్పుడు కూడా ఇంట్లో 72,000 కోట్లు పెడితే వాళ్ళు లెక్క ప్రకారం ఇచ్చిన అలా సగానికి పైగా ఓన్లీ రైతు బంధు ఇదే రైతు వికాసం అని వాళ్ళు పెట్టిరు 6 గ్యారంటీలో. ఆ రైతు వికాసం కింద ఉన్న 3 హామీలకు వెళ్ళిపోతాయి డబ్బులన్నీ. మరి మిగతా వ్యవసాయ రంగం అంతా ఏంది, ఏం చేయాలి మిగతా వ్యవసాయ రంగం? సో ఇది ఖచ్చితంగా రైతులకు నిండా ముంచేది తప్పితే వీడు పెడతాడు రైతు రాజధాని అట, ఇంకోటి పెట్టిండు ఇదేంది ఈనాడు ఆ సేద్యానికి పండగ సంక్షేమం నిండుగాట. ఏం పెట్టిండు రాయ సంక్షేమానికి, సేద్యానికి పండగ, వీళ్ళిద్దరు అదే రాస్తారు, సేద్యానికి పండగ రైతు రాజధాని అట. ఏముంది రైతుకి ఇలా? ఇప్పుడు ఇచ్చిరా రుణమాఫీ అయిందా, ఎంతమందికి అయిందో కింద కామెంట్లలో పెట్టండి. ఎంతమందికి రుణమాఫీ అయింది, లక్షలోపు ఉన్న వాళ్ళే పెట్టండి, మీకు పైన వద్దు. లక్షలోపు ఉండి 2018 తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి రుణమాఫీ అయిందో మీరు కింద కామెంట్లో చెప్తే చదివించే ప్రయత్నం చేస్తాం.